ఒక చిన్న గబ్బిలం, ఒక పండు, అదే ఒక్క తప్పు 100 మందికి పైగా ప్రాణాలు తీసిన వైరస్కు కారణమైంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది నిపా వైరస్ ఎలా పుట్టింది, ఎక్కడ మొదలైంది. మొదట నిపా వైరస్ ఎక్కడ కనిపించింది? 1998 సంవత్సరం. దేశం మలేషియా. ఒక చిన్న గ్రామం పేరు సుంగై నిపా. ఆ గ్రామం పేరు మీదే ఈ వైరస్కి నిపా వైరస్ అని పేరు పెట్టారు. అసలు వైరస్ ఎక్కడ ఉంది? నిపా వైరస్ అసలు పండ్ల గబ్బిలాల్లో ఉంటుంది. గబ్బిలాలకు ఈ వైరస్ వల్ల ఏమీ కాదు, కానీ అవి తినే పండ్లు, వాటి మూత్రం, లాలీతో వైరస్ బయటకు వస్తుంది. మొదటగా గబ్బిలాల నుంచి పందులకు ఎలా వచ్చింది? గబ్బిలాలు తిన్న పండ్లు పందుల ఫామ్స్ దగ్గర పడేవి. పందులు ఆ పండ్లు తినేవి. అలా గబ్బిలం నుంచి పందికి వైరస్ వెళ్ళింది. పందుల నుంచి మనుషులకు ఎలా వచ్చింది? రైతులు పందులను చూసుకునే సమయంలో దగ్గరగా ఉండటం, శుభ్రత లేకపోవడం వల్ల పంది నుంచి మనిషికి వైరస్ సోకింది. అప్పుడు చాలామందికి జ్వరం, తలనొప్పి, మూర్ఛ, మెదడుకు ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ వచ్చాయి. తరువాత ఇతర దేశాలకు ఎలా పాకింది? మలేషియా తరువాత బంగ్లాదేశ్, భారత్, కేరళ దేశాల్లో కేసులు వచ్చాయి. ఎందుకు ఇది చాలా ప్రమాదకరం? ఇప్పటివరకు స్పెషల్ మందు లేదు, స్పెషల్ వ్యాక్సిన్ లేదు. మరణాల శాతం చాలా ఎక్కువ, 40 to 70%. మనం ఎలా జాగ్రత్త పడాలి? వెంటనే పండ్లు బాగా కడిగి తినాలి. గబ్బిలాలు ఉన్న చోట్ల జాగ్రత్త. అనారోగ్య వ్యక్తుల దగ్గర దూరం. జ్వరం ప్లస్ తలనొప్పి ఉంటే వెంటనే డాక్టర్. ఈ వీడియోని మీరు ఒక్కరికి షేర్ చేస్తే ఒక జీవితం సేఫ్ అయ్యే అవకాశముంది. అంత చిన్న పని, అంత పెద్ద ఫలితం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇప్పుడే.